మనం ఇచ్చున్నాము. ఆ కార్యక్రమం కూడా జరిగిందండి. ఇవి మన లాస్ట్ టైం 2024-25లో మా ఆధ్వర్యంలో దాని ఏమంటారు కృష్ణార్జున లాగా మీరిద్దరూ లక్కీగా ఏంటంటే ఇద్దరు శ్రీనివాస్ అంటే రోటరీ అంటే చిరుకుర్తి అనేటట్టుగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వ్యవస్థాపక అధ్యక్షులు రఘు చిరకాల అంటే జీవితాంతం మరి మద్దిపాడు మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు మన్నం ప్రసాద్ గారిని గారు అందుబాటులో ఉంటే నూతన బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి అధ్యక్ష కార్యదర్శుల్ని మరి ప్రమాణ స్వీకారం చేయించడానికి మాజీ గవర్నర్ అన్నే రత్న ప్రభాకరరావు గారిని మరి వారి ఇన్స్టిట్యూషన్ కార్యక్రమాన్ని రోటరీ సంవత్సరాలకి నూతన అధ్యక్షులుగా పొగటి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పటికి కూడా వారి అధికార బాధ్యతలన్నీ జూలై 1వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాయండి. అయితే మన కన్వీనియన్స్ కోసం ఇవాళ మంచిది ఇవాళ వీలుగా ఉందని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కడవ రామకృష్ణ గారిని మీ కాలరు వీరికి అలంకరించవచ్చు సార్. ఒకసారి సార్ అట్లా పట్టుకోండి, ఇద్దండి ఒకసారి సార్ ఒకసారి. సో ఈ రోజు నుంచి మీరు ఈ రోటరీ క్లబ్కి నేను రోటరీ క్లబ్ ఆఫ్ చెమకుర్తికి అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించుతూ ఈ క్లబ్ యొక్క అభ్యున్నతిని అలానే సభ్యులందరి సహకారాలతో రోటరీ జిల్లా 3150 గవర్నర్ రాంప్రసాద్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తానని రోటరీ క్లబ్ ఆఫ్ చెమకుర్తి కాన్స్టిట్యూషన్ బైలాస్కి నిబద్ధమై ఉండి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ చెమకుర్తి ఖ్యాతిని ఈ సమాజంలో మరింత పెంచుతానని చెబుతూ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో అధికారికంగా మీరు ఇవాళ నుంచి అధ్యక్ష బాధ్యతలు ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కువ టైం మీరు రోటరీ కేటాయించి, ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశం కాదు. సహజంగా రోటరీలో అధ్యక్ష పదవి కానీ గవర్నర్ పదవి కానీ ఇవన్నీ కూడా జీవితంలో ఒకసారే ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తూ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సాధ్యమైనంత మంచిని పనిచేయనంత విధంగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు ఆశీర్వాదం. చేమకుర్తి ఇది 2012-13 సంవత్సరంలో గవర్నర్ టీవీఆర్ మూర్తి గారి సంతకాలతో ఈ సర్టిఫికెట్ అనేది మన వ్యాపారంలో ఎలా అయితే సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఉంది. దీన్ని కస్టోడియన్ బాధ్యతలన్నీ అలానే రోటరీ క్లబ్ యొక్క కార్యక్రమ నిర్వహణకి సెక్రటరీ అనేవాళ్ళు బాధ్యులు అవుతారు. ఈ సెక్రటరీ నుంచి కొత్త సెక్రటరీ శ్రీనివాసరావు గారికి దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అట్లా పట్టుకోండి అట్లా సార్ ముందుకు రండి మీరు. సార్ ఇద్దండి సార్ అట్లా ఉండి. శ్రీనివాసరావు నేను రోటరీ క్లబ్ ఆఫ్ చెమకుర్తికి కార్యదర్శిగా పదవి బాధ్యత స్వీకరిస్తూ క్లబ్లో ఉన్న సభ్యులందరినీ సమన్వయపరుస్తూ అధ్యక్షుడు పొగటి శ్రీనివాస్ కలిసి రోటరీ జిల్లా గవర్నర్ రాంప్రసాద్ గారి ఆదేశాల మేరకు రోటరీ క్లబ్ని క్రమశిక్షణతో నిర్వహిస్తానని నడుపుతానని, అంతేకాకుండా రోటరీ క్లబ్ ఆఫ్ చెమకుర్తి కాన్స్టిట్యూషన్ మరియు బైలాస్ని పూర్తిగా తప్పకుండా అమలుపరుస్తూ
క్షేమకుర్తి రోటరీ క్లబ్ యొక్క ఖ్యాతిని, విస్తృతిని, మంచితనాన్ని చుట్టూ సమాజంతో పెంచుకుంటామని ఇందు మూలముగా ప్రమాణం చేయించాం. 2025-26 సంవత్సరానికి శ్రీ శంకర్రావు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే వృత్తి ప్రవృత్తి ఇక్కడ రెండు ఒకటే. ఆయన ఏంటంటే ఆయన వృత్తి ఏంటంటే లెక్కలు చూడడం, సక్రమైనటువంటి అకౌంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం. అటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ క్షేమకుర్తి ప్రజల ఆధ్వర్యంలో ఉండడం అనేది చాలా సంతోషమైన విషయం. సో ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి. సో మీకు ప్రత్యేకంగానే చెప్పేది ఏం లేదు. సార్ ఇద్దండి. ఓకే చెప్పాగా కదా ఒకసారి ఇద్దండి. ఓకే మరి ప్రెసిడెంట్ సెక్రటరీ టెక్నాలజీ ఆఫీసర్ ఎం చలమయ్య, జాయింట్ సెక్రటరీ గొల్లపూడి వెంకట్రావు, ట్రెజరర్ దుడ్డు శంకర్రావు, సార్జెంట్ అట్ ఆర్మ్స్ అంబటి వీరారెడ్డి, క్లబ్ ట్రైనర్ అడిసిమల్ శ్రీనివాసరావు, డైరెక్టర్ క్లబ్ అండర్ పబ్లిక్ ఇమేజ్ సిద్ధ వెంకట సురేష్ కుమార్ శ్రీనివాసమూర్తి గారు, డైరెక్టర్ రోడ్ వొకేషనల్ సర్వీస్ నాగల్లా నాగస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తిరుపతి గారు, సత్యం గారు, వెంకట్రావు గారు. ఈరోజు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ క్షేమకుర్తిలో నూతనంగా దండు అనిల్ కుమార్ షరీఫ్ గారు, వారిద్దరిని కూడా గౌరవనీయులు రావి అంకమ్మ చౌదరి గారు అసిస్టెంట్ గవర్నర్ వారి చేత వారు వచ్చిన తర్వాత మన ఇండక్షన్ ఆఫీసర్ గారు వారి చేత ప్రమాణ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి తొగటి శ్రీనివాసరావు ఇయర్స్ ముందే క్యాన్సర్ని మరి ఆ యొక్క శక్తి సామర్థ్య లీడర్షిప్ క్వాలిటీ అనేది వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే ఎక్కువగా 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మన క్లబ్లో. అవి మాకు ఇట్లా ఎక్కువగా 50, 60 అట్లా ఎక్కువ మంది ఉంటారు. యూత్ అని కొంచెం ఏజ్ కానీ మిగతా వాళ్ళంతా కూడా యూత్. అందువల్ల యువకులు అనే వాళ్ళు కూడా దీనికి కొత్త రక్తం కావాలి కాబట్టి వీళ్ళంతా కూడా బాగా 25, 26 సంవత్సరం మంచిగా మనం గతంలో ఈ విధంగా చేసాం. ఇంకా బెటర్గా మనం కొంచెం చేయడానికి మీకు కూడా ప్రోగ్రామ్ కూడా 7 ఏరియా ఫోకస్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే దానికి వచ్చేసరికి పీస్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రపంచ శాంతి, పీస్ అనే దానికి ఆ యొక్క ప్రయారిటీ అనేది ఇస్తాం. ఈ విధమైనటువంటి 7 పడేటటువంటి విద్య కానీ వైద్యం కానీ వాటిలో నూతన సభ్యుడిగా చేరుతున్న నేను అనిల్ కుమార్ నా వృత్తి ధర్మమును పవిత్రమైనదిగా భావించుచు దానిని గౌరవప్రదంగా కాపాడుకొనుచు ఆక్షేపణీయమైన పద్ధతులకు స్వస్తి చెప్పాలనే ధ్యేయంతో నిష్కర్షంగా సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాలే మార్గంగా భావించుచు నా వృత్తి ధర్మాల్లో ఉన్నత ప్రమాణాలను నిలబెట్టుటకు కంకణబద్ధుడనై ముందుకు సాగిపోగలనని ప్రమాణం చేయుచున్నాను. ఈ రోజు నుంచి అనిల్ కుమార్ గారు మన క్షేమకుర్తి క్లబ్లో నూతన మెంబర్గా జాయిన్ అయ్యారు. ఇతని యొక్క సర్వీస్ కూడా మన క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అతను సర్వీస్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. అంటే ఒక క్లబ్ కొత్త మెంబర్లుగా చేరిన వాళ్ళని ఎక్కువ కాలం ఉండేటట్లుగా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధ్యక్ష కార్యదర్శి ఉంది. వాళ్ళని ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో వాటిల్లో ఆ యొక్క డైరెక్టర్స్ వాటిల్లో ఇన్వాల్వ్ చేసి
వాళ్ళని కూడా ప్రతి ప్రోగ్రాం కూడా పిలిచి వాళ్ళ సమయాభావాన్ని బట్టి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తే వాళ్ళు కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మీరు కూడా ఆ యొక్క అధ్యక్ష కార్యదర్శులకు సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. చాలా అవసరం. మరి ఈ సంవత్సరం ఈ టీము ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి విశ్వసిస్తూ తదుపరి గారికి మరియు ఇన్స్టాలేషన్ అధికారి అన్నే రత్న ప్రభాకర్ గారికి, మళ్ళా ఇండక్షన్ అధికారి రావి అంకమ్మ చౌదరి గారికి మరియు పెద్దలకు, వేదిక ముందున్న మిత్రులకు, బంధువులకు, శ్రేయాభిలాషులకు, ఆత్మీయులకు అందరికీ నమస్కరించుతున్నాను. 2025-26 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి అధ్యక్షులుగా బాధ్యత తీసుకునే అవకాశం కల్పించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరి రఘుకిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ ఇంటర్నేషనల్ వారు నిర్వర్తించిన లక్ష్యాలను వ్యవస్థాపకుల సూచన మేరకు మా టీము ఆలోచనల వరకు మేరకు సాధిస్తామని, అందుకు మీ అందరి సహకారం, ఆశీర్వాదం సంపూర్ణంగా అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ ఇన్స్టాల్ ఆఫీసర్ గా వచ్చిన అన్నే రత్నబాబా గారికి, మరి మన అసిస్టెంట్ గవర్నర్ రావి అంకమ్మ చౌదరి గారికి, మన రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరు రఘుకిరణ్ గారికి, మరియు వచ్చిన రోటరీ క్లబ్ మిత్రులందరికీ, మరియు నా బంధువులందరికీ, నా స్నేహితులందరికీ నా నమస్కారాలు. నాకు ఎప్పుడూ చూస్తూ ఉండేవాడిని, రోటరీ క్లబ్ అది చేస్తుంది, ఇది చేస్తుంది, మనం చేసిన అన్ని చూస్తూ ఉంటాను. కానీ ఆ రోటరీ క్లబ్ ఎవరో ఏందనేది నాకు రఘుకిరణ్ గారు ఒక్కరే తెలుసు చిన్నప్పటి నుంచి. మిగతా వాళ్ళందరూ ఎవరో తెలియదు. ఈ అవకాశం నాకు ఇచ్చిన చెంపూరి రఘుకిరణ్ గారికి, మన అధ్యక్షులు తొగటి శ్రీను గారికి నా అభినందనలు, నా నమస్కారం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ గారికి, అలాగే ఈ యొక్క చార్టర్ ప్రెసిడెంట్ రఘుకిరణ్ గారికి, అలాగే ఇప్పుడే పదవీ బాధ్యతలు నూతనంగా స్వీకరించినటువంటి సీను స్క్వైర్స్ అంటే సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ గారు, ఇద్దరు సీన్లే, అలాగే గత 24-25 ప్రెసిడెంట్ అయినటువంటి రామకృష్ణ గారికి, మరియు ఇతర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క చేమకుర్తి మేము ఇందాక అంటే నేను వాస్తవంగా చేమకుర్తి ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఈ ఊరు అనేది. అంటే నేను ప్రకాశం జిల్లా వాసి, మాటూరులో ఉంటాను నేను. కానీ ఇక్కడ మాకు ఇప్పుడు కూడా పని లేదు కాబట్టి రాలేదు. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ చేమకుర్తి రోటరీ క్లబ్ నిర్మించినటువంటి గత సభ్యులు అనే వాళ్ళు, అక్కడ ఉండే అధ్యక్షులు కానీ, వీళ్ళు చేసినటువంటి రఘుకిరణ్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే చాలా మేమే వండర్ అవటం అనేది జరిగింది. వాస్తవంగా మహాప్రస్థానం కానీ, బస్ షెల్టర్ కానీ, లేదా షాపింగ్ కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ కూడా చూడటం అనేది జరిగింది. ప్రతి గవర్నర్ ఇప్పుడు నేను దాదాపు 14-15 సంవత్సరాల నుంచి రోటరీ సమావేశాలకు అటెండ్ అవుతాం. 3150లో జరిగేటటువంటి అన్ని సమావేశాలు. ప్రతి గవర్నర్ గారు ఏదో సందర్భంలో ఈ యొక్క డిజిగ్నేటెడ్ ప్రోగ్రాంలో మన యొక్క చేమకుర్తి క్లబ్ చేసినటువంటి మహాప్రస్థానాన్ని గురించి ఉచ్చరించకుండా ఉండటం అనేది జరగలేదు. ఏదో సందర్భంలో ఫలానా చేమకుర్తి క్లబ్ చిన్నదైనప్పటికీ ఎక్సలెంట్గా చేశారు అనేది ప్రతి వేదిక మీద కూడా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా మన యొక్క క్లబ్కు సంబంధించి నేను ఒక చిన్న మనవి, ఎందుకంటే మన క్లబ్లో ఇప్పుడు 27 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆ సభ్యుల యొక్క సంఖ్య అనేది ఇంకా కొంచెం, అంటే ఈ ఇయర్ ఒక 4-5 పెంచి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 5, అంటే ఒకసారి 10-15 మంది డంపింగ్ చేసినా కూడా వాళ్ళు నిలవరు. అంటే ఒక సోషల్ యాక్టివిటీస్ ఇక్కడ సమాజంలో మంచి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక 5-6 ఈ సంవత్సరం చేర్చి నెక్స్ట్ అట్లా స్టెప్ బై స్టెప్ కొంచెం సభ్యులు ఇంప్రూవ్ చేస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేసే సహృదయం అనేది ఈ క్లబ్ పెద్దలందరికీ ఉంది కాబట్టి ఇంకా ఈ క్లబ్ పురోభివృద్ధి చెందడానికి అది దోహదపడతా ఉంది. అంటే మెంబర్షిప్ అనేది కొంచెం పెంచాల్సిన అవసరం అనేది నేను గుర్తించాను. 3878 క్లబ్బులు ఉన్నాయి. మనలాంటి
ఆ యొక్క ఇట్లాంటివి దానికి వచ్చేసరికి. అలాగే మంది 3150 అనే దాంట్లో అంటే 103 క్లబ్బులు మన తెలంగాణ మొత్తం టోటలు గుంటూరు ప్రకాశం జిల్లా మొత్తం కలిపి 103 క్లబ్బులు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు 36,382 క్లబ్బులు ఉన్నటువంటి సంస్థ మంది. అలాగే దీనికి ఒక వాల్యూ అనేది ఉందండి. రోటరీ క్లబ్ అంటే దానికి మామూలు విషయం కూడా కాదు. దీని యొక్క వ్యవస్థాపన అనేది పాల్ హారిస్ గారు వాళ్ళు ఫౌండేషన్ వేసేటప్పుడే కొన్ని ప్రిన్సిపల్స్ పిల్లర్స్ కొన్ని బేస్ చేసుకున్నారు. అంటే సత్యమా, న్యాయమా, స్నేహమా, అలాగే దీనికి సంబంధించి సద్భావన, ఈ 4 పిల్లర్స్ అంటారు. ఈ 4 పిల్లర్స్ని బేస్ చేసుకొని తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చేశారు. అలాగే దీనికి కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి కొన్ని వాల్యూస్ అనేది ఉంటాయి. స్నేహం అనేది ఉంటుంది, సేవ అనేది ఉంటుంది, అలాగే సమగ్రత అనేది ఉంటుంది, వైవిధ్యం అనేది ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. మీరు అందుకనే ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు, ఇద్దరు శ్రీనివాసరావులు డయాస్ మీద మాట్లాడారంటే వాళ్ళు కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు మాట్లాడారు. అదే ఈ 1 year అయిపోయే లోపల వాళ్ళు ఎంత ఇది నేర్పరిగా మీకు ఉపన్యాసం ఇస్తారో మీరు నెక్స్ట్ దీన్ని దిగిపోయేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఇతర సమావేశాలప్పుడు వాళ్ళు ఎక్సలెంట్గా వాళ్ళు ఉచ్చరిస్తారు. ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఒక రోటరీలోనే సాధ్యపడి కార్యక్రమాన్ని అడుగుతున్నారు. అందువల్ల రోటరీ ఇంటర్నేషనల్ చేసే చాలా కార్యక్రమాలు ఉంటాయి. అది సారు పీడీజీ గారు దాన్ని సవివరంగా మీకు చెప్తారు. దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క ప్రాంతాల ప్రజలకు ఈ రోటరీ క్లబ్ అనేది అన్ని వేళలా కృషి చేస్తారు. అలాగే సెక్రటరీ పారెల్ల శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రోటరీ క్లబ్ వ్యవస్థాపక ఈ కార్యక్రమానికి చేసినటువంటి రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకూరు రవికిరణ్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గత 13 సంవత్సరాలుగా చేమకుర్తిలో రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి చేమకుర్తి గ్రామ ప్రజలందరూ కూడా తోడ్పాటును అందించి ఇంత దిగ్విజయంగా ఇన్ని సంవత్సరాలు రోటరీ క్లబ్ జరగడానికి అందరూ కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా వేదికటువంటి పెద్దలు లక్ష్మీరావు గారు, మన ఐక్యంగా వెంకటరావు గారు, ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిమిషాలు మాట్లాడమన్నారు. కొంచెం ముందుగానే ప్రదర్శిస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన దాంట్లో కొంచెం కోతకనం అనే దాంట్లో ఈరోజు మాకు ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. ఈ క్లబ్ వయసు తక్కువే, 12-13 ప్రారంభించిందంటే దాదాపు 12-13 సంవత్సరాలు. క్లబ్లో నెంబర్స్ చూసినా బిలో 30 ఉంటారు. కానీ దీనికి కొంచెం కోతకనం ఏంటంటే మీరు చేసిన పనులు చాలా కనం. 100 మంది సభ్యులు ఉండొచ్చు, 30 సంవత్సరాల నాడు క్లబ్ పెట్టి ఉండొచ్చు. కానీ ఈ కొద్ది రోజుల్లో మీరు చేసిన పనులు చూస్తే మాకు చాలా ఆనందం వేసింది. ఇంకొకటి, మొట్టమొదటిగా ఈ క్లబ్ వ్యవస్థాపకులైన రఘుకిరణ్ గారికి మొదటిగా మా ధన్యవాదం. ఎందుకంటే రఘుకిరణ్ గారు ఈ క్లబ్ స్థాపించే రోజు ఎలా ఉండదో తెలియదు. కానీ ఈ సంవత్సరం ఇప్పటికీ ఇంత బాగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రకంగా ఉందంటే మరి ఆయన స్థాపించబట్టే. చెట్టు నాటేటప్పుడు తెలియదు ఈ చెట్టు కింద ఎంతమంది కూర్చుంటారా, ఎంత నీడ ఇచ్చేదని. రఘుకిరణ్ గారు నాటే వ్యవస్థాపక మొదటి రోజున తెలియదు. కానీ ఈ వ్యవస్థ భవిష్యత్తు కానీ ఈ మహాప్రస్థానం కానీ చాలా గొప్పగా ఉంది. ఇది మీరు చేసిన గొప్పదానికన్నా మాలాంటి క్లబ్బులు కానీ మీ ఊరు వచ్చిన రిలేషన్స్ కానీ ఏదైనా కార్యక్రమం చూసిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఎంతో గొప్పగా చేయాలని మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకుంటారని అనుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ 25-26 సంవత్సరం సంబంధించి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి చేసిన రత్న ప్రభాకర్ గారికి, సోదరు గారికి
బసవరాజు గారికి నా నమస్కారాలు. ఈ చేమకుర్తి రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. వచ్చిన అతిథులకి నా నమస్కారాలు. ముఖ్యంగా గత సంవత్సరం బాధ్యతలు నిర్వహించిన కృష్ణ సుధాకర్కి వారి బాధ్యతల నుంచి నిష్క్రమిస్తూ కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి కొరటి శ్రీనివాసరావు, పారెల్ల శ్రీనివాసరావు అభినందనలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ 25-26 సంవత్సరానికి సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ ఈ కార్యక్రమంలో మీరు ముందుకు పోతా ఉన్న మా సహాయ సభ్యులుగా మా సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోటరీ క్లబ్ ద్వారా భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు జరగాలని, ఈ రోటరీ క్లబ్ అంటే చేమకుర్తి కూడా ఒక మంచి పేరు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉండే విధంగా అందరూ కూడా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ కోరుకుంటూ ఉపాధ్యక్షులు రఘుకిరణ్ సార్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి నూతన కార్యవర్గమైన శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లానే మరి రఘుకిరణ్ సార్ తోటి నేను అప్పుడు ఇక్కడికి కొత్తగా 2014-15 జాబ్లో వచ్చాను. సార్ తోటి నేను జర్నీ చేసింది కొంత నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ బస్ షెల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎట్లా ఉన్నదంటే మన విగ్రహాలు అవన్నీ ఉండేటి, చెవులో గుగ్గులు తీసుకుంటూ కూర్చుండేవాళ్ళు. సారు మరి ఎందుకు మంచి మనసుతోటి ఆలోచించినమ్మంటే మరి మనం ఒక గొప్ప బస్ షెల్టర్ ఏర్పాటు చేశాము. మరి తర్వాత మనకు రోడ్డు క్లబ్ చేమకుర్తి ఏర్పాటు చేసిన తర్వాత మున్సిపాలిటీకి మనకు ఒక చెత్త సేకరణకి ఇబ్బందిగా ఉంటే సారు ఒక 5 రిక్షాలు ఇచ్చారు. మరి అట్లానే మనకు మాదేటి సుభద్రాదేవి మరి కూరగాయల మార్కెట్ లేదంటే అక్కడ డ్రై లైటింగ్స్ అంతకుముందు ఉండేటి, మరి ఆ ప్లేస్లో దగ్గర 20 లక్షలతోటి మనకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాము. కానీ ఏదో కారణాల వల్ల అది మనము సరిగా ఉపయోగించుకోలేకపోయినాము. అట్లానే మనకు శ్మశానం గురించి చెప్పినప్పుడు మనం అక్కడ ఎంత దారుణ పరిస్థితిలో ఉందో చూసింటే మరి ఆ టైంలో నేను ఉన్నాను. తర్వాత దాన్ని మనం ఒక ప్రకాశం జిల్లాలో ఒక రోల్ మోడల్గా మన శ్మశానం చూపించుకోగల పరిస్థితిలో ఉన్నాము. మరి అట్లానే మరి బాలోత్సవాలు, మరి సారాధ్వర్యంలో కొన్ని స్కూల్స్ కూడా మనము టేబుల్స్ అవి ఇచ్చాము. అట్లానే మనకు ముగ్గుల పోటీలు కూడా చేశాము. మరి సారాధ్వర్యంలో ఇవన్నీ మనము సక్సెస్ఫుల్గా గత 2014-19 మధ్యలో చేయగలిగినాము. అంటే సారు ఎందుకని చెప్తానా అంటే ఆయనతో కొద్దిగా మాట్లాడితే మనకు ఎన్నో విషయాలు ఎట్లా చేయాలని చెప్పేవాడు. అవన్నీ కూడా మనం ఇక్కడ చేయగలిగినాము. మరి నూతన కార్యవర్గం కూడా మరి సార్ యొక్క ఆశయాల ప్రకారము మనము ఇక్కడ ప్రజలకు ఏదైతే రోటరీ క్లబ్ ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తారని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అతిథులకి, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా రావటానికి కారణమైనటువంటి మా మిత్రులు శ్రీను ఇద్దరు ఈ కార్యక్రమంలో మంచి కార్యక్రమంలో పాల్గొంటూ ఫర్దర్గా ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాలతో ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలు, ఇంకా ఈ సేవా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి మా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన రత్న ప్రభాకర్ గారికి, అలాగే అంకమ్మ చౌదరి గారికి, అలాగే ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పారెల్ల తొక్కడి శ్రీనివాసరావు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రావణ్ గారికి, అలాగే రాంబాబు గారికి, మాజీ అధ్యక్షులు బ్రహ్మం గారికి, మాజీ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ గారికి, సుధాకర్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ మన్న ప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే రోటరీ క్లబ్ అనేది చేమకుర్తిలో సర్వీస్ అనేది ఇలా కూడా చేయొచ్చు, ప్రజల సహకారంతో ప్రజల దగ్గర నుంచి మనం విరాళాలు తీసుకొని దాతల సహకారంతో చేయొచ్చు అనే దీన్ని రోటరీ క్లబ్ ద్వారానే చేమకుర్తిలో మనం చూపించగలిగాము. ఎన్నో సంస్థలు పెట్టినా కూడా ప్రజలకి కనపడే సర్వీస్ కార్యక్రమాలు చేయడంలో చేమకుర్తి రోటరీ క్లబ్ చాలా ముందుందనేది ప్రజలందరికీ తెలుసు. అలాగే రోటరీ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు
రోటరీ క్లబ్ స్థాపించే ముందు దాదాపు 6 నెలలు ఆలోచించారు. క్లబ్ను పెడుతున్నాము, ఇది ముందుకు పెట్టడం సంవత్సరం పెట్టి ఇంతటితో ఆగిపోతే అది సమస్యగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది ముందుకు తీసుకెళ్ళగలమా లేదా అనే ఆలోచనతోటి రఘుకిరణ్ గారు 6 నెలలు ఆలోచించి అందరినీ సహకారంతో పెట్టారు. అదేవిధంగా అదే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా వెనకుండి ఈ రోటరీ క్లబ్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ రోటరీ క్లబ్ ప్రారంభంలో ఉన్న సభ్యులుగా మేము ఉన్నందుకు ధన్యులుగా భావిస్తూ రోటరీ క్లబ్ మా జీవితంలో మేమున్నంత వరకు రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాలకి మేము సహకారాలు అందిస్తామని, అలాగే మాకున్న పాస్ట్ ప్రెసిడెంట్లు ఎలా సహకారం అందించారో మేము వచ్చే ప్రతి ఒక్క అధ్యక్ష కార్యదర్శులకి సహకారం అందిస్తామని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సేవా కార్యక్రమాలు, శాశ్వత కార్యక్రమాలు, సమాజం మనసులో చిరస్థాయిగా ఉంచుకోగలిగినటువంటి కార్యక్రమాలు అన్నయ్య రత్న ప్రభాకర్ గారికి రోటరీ క్లబ్ గుర్తుకి మంచి అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే రత్నప్రభాకర్ గారిని మా సొంత సభ్యులుగా ఊహించుకుంటూ ఉంటాం. ఏ కార్యక్రమానికి కూడా ఫస్ట్ మీకే చేస్తాం సార్, తప్పనిసరిగా కార్యక్రమానికి రావాలని. అదేవిధంగా మన అసిస్టెంట్ గవర్నర్ గారైనటువంటి రాఘవేంకం చౌదరి గారికి, అదేవిధంగా మన ఇప్పుడు ప్రెసిడెంట్ కడవర రామకృష్ణ గారికి, సెక్రటరీ సుధాకర్ గారికి, అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి మన తొగటి ముఖ్య అతిథిగా వచ్చినట్టు బసవరాజు గారికి, మన ఎలక్టెడ్ ప్రెసిడెంట్ తొగటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సెక్రటరీ పార్లమెంట్ శ్రీనివాసరావు గారికి, పారెళ్ల శ్రీనివాసరావు గారికి, మన మిత్రులకు, నాయకులకు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోటరీ క్లబ్ని 2011లోనే స్థాపించాము. దానికంటే ముందు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ 12 అయింది సార్. దానికంటే 1 year ముందు నుంచే మేము కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. మాకు చేమకుర్తి రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి అనే ఆలోచన మొదట మార్టూర్ క్లబ్ ద్వారా మాకు వచ్చింది. మార్టూర్ క్లబ్కి ఇన్స్టలేషన్ వాళ్ళ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు గెస్ట్గా పిలిచారు. ఆ రోజు అవి చూసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చూసిన తర్వాత మనం కూడా చేమకుర్తిలో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి మేము వెంకట్రావు గారు, విరాట్ మాస్టర్ గారు, అది ఒక 10 మంది సభ్యులను కూర్చొని ఒక 6 నెలలు ఆలోచిస్తూనే ఉన్నాం. పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత దీన్ని కంటిన్యూ అవ్వాలంటే ఒకటి స్థాపించడం కాదు, అది కంటిన్యూషన్గా ప్రాజెక్ట్స్ ముందరికి వెళ్తూ ఉండగలగాలి అనే ఆలోచనతోటి మేము చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఎస్ఐగా మురళీకృష్ణ గారు ఉండేవాళ్ళు. మురళీకృష్ణ గారు బలవంతంగా చిరాలు తీసుకెళ్ళి చిరాల రోటరీ క్లబ్ సభ్యులతో మాట్లాడించి వెంటుండి ఆ రోజు మళ్ళీ రోటరీ క్లబ్ గుర్తుని చిరాల క్లబ్ ద్వారా ముందరకు పోవడం జరిగింది. అదేవిధంగా మన ఈ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ కడవర రామకృష్ణ గారికి, సుధాకర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా రోటరీ క్లబ్కి సహాయ సహకారం ఎప్పుడూ అవసరం. కానీ మూర్తి గారు వీళ్ళిద్దరిని మిస్ అయ్యారు. ఈ సంవత్సరం నాటకాల్లో పెట్టుంటే వీళ్ళిద్దరికి మంచి నెక్స్ట్ ఇయర్ అన్న, ఎందుకంటే ఇద్దరు మంచి నటనాచార్యులు. నటనలో ఇప్పుడు సేవల్లో విశ్వరూపం చూపించారు, నెక్స్ట్ నుంచి నటనలో విశ్వరూపం చూపిస్తారు. మీరు వారికి మంచి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసరావు గారికి సమాజంలో మంచి సర్వీసెస్ చేస్తూ మీకు మంచి పేరు ప్రతిష్టం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ చేమకుర్తి ఎన్నో కార్యక్రమాలు చేసిందంటే ఒక రోటరీ సభ్యులే కాదు, రోటరీ సభ్యులతో పాటు సమాజంలో ఉన్న అందరూ, ముఖ్యంగా నాయకులు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, అందరూ రామరావు గారు, ప్రసాద్, మా సభ్యులు వీళ్ళందరూ సహాయ సహకారాలు. ఎందుకంటే మేము కార్యక్రమాలు చేయగలిగారంటే వాళ్ళు కొన్ని మాకు సహాయ సహకారాలు, కొన్ని పర్మిషన్స్, ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్ చేయగలిగాం. ఫ్యూచర్లో కూడా మీ అందరి దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు కోరుకుంటూ, మిగతా ప్రముఖుల దగ్గర నుంచి మంచి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భావం అనేది చాలా గమ్మత్తైనటువంటి సంఘటన. అది రఘు అలానే నేను మార్టూర్లో ఒక నాటక పోటీలకి గెస్ట్లుగా వచ్చాం. ఆ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అడిగాను నేను రఘుని, అప్పుడు దాకా నాకు చేమకుర్తి ఎక్కడో తెలియదు, చేమకుర్తి ఎటువంటి టౌనో తెలియదు.
కానీ తెలిసిందల్లా ఒకటి ఏంటంటే గెలాక్సీ గ్రానైట్ ఒకటి ఉందని, అంతకుమించి వేరే తెలియదు. సో ఆయన నిబద్ధత, ఆయన స్పీడ్ కానీ లేకపోతే ఆయన ఆలోచనలు మేము పంచుకున్న తర్వాత కేవలం 15 నిమిషాలే మా ఇద్దరి మధ్య మీటింగ్. నేను అడిగా ఒకటి, మీ ప్రాంతంలో రోటరీ క్లబ్ పెడితే బాగుంటుందండి అని చెప్పి అడిగినప్పుడు యాక్చువల్గా మార్టూ రోడ్ అనుకున్నాను, కానీ ఎవరో ఒకరి ద్వారా మొత్తం మీద చీరాల వాళ్ళ ద్వారా, ఎందుకంటే చీరాల ఈ షటిల్ బ్యాడ్మింటన్ కనెక్షన్స్ ప్రభుత్వం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ముందుకు రావడం, ఇక్కడ పెట్టడం, ఆ చార్టర్ ప్రజెంటేషన్ నేను రావడం, అప్పటి నుంచి వీలైనప్పుడల్లా ప్రతిసారి రావడం అనేది చాలా సంతోషం దగ్గర విషయం. ఈ క్లబ్ను చూసినప్పుడల్లా చాలా గర్వపడుతుంటా. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే రోటరీ కన్నా కూడా మీ నాన్నగారు. ఎందుకు డాక్టర్ వెంకటేశ్వర గారు అంటే ఆ ఏజ్లో కూడా ఒక షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు 80 years అయినప్పటికీ కూడా ఇంకా ఇదంతా చేయడం అనేది చాలా, అది ఒక 20 సంవత్సరాలు ఆయనకి మాకు దగ్గర ఒక 17 సంవత్సరాలు. ఆయన చూసినప్పుడల్లా ఏంటంటే సో మనం కూడా అలానే ఉండాలి అనిపించేటువంటి, ఇందాక కూడా అదే అడిగా చాలాసేపు ఆయన సేపు వెంకటేశ్వర గారిని. అది ఇంకోటి ఏంటంటే 3150 జిల్లాలో చీమకుర్తి అనేది ఒక కలికితురాయి. ఎందుకు కలికితురాయి అంటే ఇందాక చెప్పారు కదా, 4 ఒకటి మహాప్రస్థానం, తర్వాత బస్ స్టాండ్, అది బస్ స్టాండ్ వల్ల బస్ స్టాప్ వల్ల బస్ స్టాండ్ అయిపోయింది. అలానే కూరగాయల మార్కెట్, అలానే ఒక కాలేజీలో సైకిల్ స్టాండ్. ఈ 4 పిల్లర్లు ఏది పెద్ద ప్రాజెక్టుల కింద. చాలా క్లబ్బులు 3150లో సంఖ్యపరంగా లేకపోతే డబ్బుల పరంగా పెద్ద క్లబ్బులు అయితే అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి కార్యక్రమాలు మాత్రం ఎవరూ చేయలేదు. మీరే సాటి. అందుకే నేను ఇవాళ పొద్దున్నే వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏమడిగానంటే ఈ 4 ప్రాజెక్టులు మళ్ళీ ఒకసారి చూడాలనుంది నాకు, ఎందుకంటే ప్రారంభోత్సవాల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలి. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని నిర్వహణ అనేది చాలా అవసరం. ఆ నిర్వహణ అనేది చేయడం అనేది ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. చాలా సంతోషం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆన్ దిస్ డయాస్. ఎందుకంటే ఈ మహాప్రస్థానానికి మీరు సంధించినటువంటి ఒక చాలా సంతోషం దగ్గర విషయం డెఫినెట్గా. అంతేకాకుండా పొద్దున్న ఇంకోటి అడిగా, మనం 4 అయిపోయినాయి, కొత్తగా మళ్ళీ ఇటువంటి ఏమన్నా సరే ఒక సర్వీస్ ప్రాజెక్టులు అనేవి చేస్తే బాగుంటుంది అనేది ఉన్నాను. 3150లో సిఎస్ఆర్ ప్రాజెక్టుగా కానీ లేకపోతే మేమందరం కూడా దీన్ని మంచి కార్యక్రమాలుగా దీన్ని భవిష్యత్తులో చేయడానికి ముందు ఉండడం అనేది చెప్పడమే కాకుండా చాలా సంతోషదగ్గ విషయం అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు అనేవి మనం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే క్యాన్సర్ బస్సు. రోటరీ జిల్లా 3150కి క్యాన్సర్ డిటెక్షన్ 2 బస్సులు అనేవి మన దగ్గర ఉన్నాయనండి. అలా అంతేకాకుండా ఈఎన్టీ బస్సు ఒకటి, అంటే ఈఎన్టీ బస్సు కూడా మా ఈఎన్టీ అని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకి ఈ స్క్రీనింగ్ అయి చేసి దాని వైద్యం అది చేయడానికి కూడా ఈ కాంక్లేర్ ఇంపాక్ట్ అనేది అటువంటి ఈఎన్టీ సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా చేయడానికి వీలు ఉంటుంది. అంతేకాకుండా గుంటూరులో ఒక శంకర్ కంటి ఆసుపత్రి, మనందరికీ శుక్లాలు తీసేటువంటి కార్యక్రమం అనేది ఉంటుంది. ఆ శంకర్ కంటి ఆసుపత్రికి 2013-14 సంవత్సరంలో మనం రోటరీ తరఫున 1,25,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే కొత్త ఆపరేటర్స్ కొని ఎక్కువ, అప్పటికి మొత్తం మీద 27,000 ఆపరేషన్లు అనేవి అప్పుడు దాకా దాని కెపాసిటీ. మనం డబ్బులు ఇచ్చిన తర్వాత సంవత్సరానికి 36,000
కంటి ఆపరేషన్లు అనేది చేయడం జరుగుతుంది. ఆ 9,000 ఆపరేషన్లు అనేది రోటరీ యొక్క పుణ్యం. సో అలా అంతేకాకుండా ఈ బ్లడ్ డొనేషన్ కానీ డయాలసిస్ కానీ అలానే బ్లడ్ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ కూడా అనేక కార్యక్రమాలు మన దగ్గర ఉన్నాయండి. తప్పకుండా మనం దాన్ని ముందుగా చేసుకొని మన ప్రాంత ప్రజలకి మంచి మంచి సేవా కార్యక్రమాలను మనం చేయడానికి అనేది చేద్దాం తప్పకుండా. అన్నిటికన్నా ఈ మహాప్రస్థానంలో ఒక అంతిమ సంస్కారం చేయడం అనేది అంతకన్నా పెద్ద సర్వీస్ యాక్టివిటీ ఇంకేమీ ఉండదనేది నా ఉద్దేశం అండి. అంతేకాకుండా అక్కడికి వెళ్ళి చూస్తే అది శ్మశానానికి వెళ్ళినట్లేదు. ఒక మంచి గార్డెన్, బ్రహ్మాండమైన గార్డెన్ అన్నమాట. అది చూసినప్పుడల్లా కూడా ఇంకా చాలామందికి ఏంటంటే అది శ్మశాన వాటికి కాబట్టి అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటాం, కానీ అది నిజంగా శ్మశాన వాటికి కాదు, ఒక టెంపుల్ సర్వీస్. అది టెంపుల్ యొక్క గుడి లాంటిది అనమాట. అటువంటి దాన్ని తప్పకుండా మీరు బ్రహ్మాండంగా చేయడమే కాకుండా ఇది మిమ్మల్ని చూసి మిగతా కొన్ని ఇవాళ మార్టూరు వాళ్ళు కూడా అదే అంటున్నారు. మార్టూరు ఏంటంటే వాళ్ళు నాటక పోటీలు జరగడం అనేది వాళ్ళ గొప్పతనం. అలానే మీ గొప్పతనం ఏంటంటే మంచి సర్వీస్ యాక్టివిటీ. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని మంచి కార్యక్రమంగా చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఈ కామన్ పీపుల్కి ఏమైతే అవసరమో అటువంటి సేవా కార్యక్రమాలు అనేవి మీరు చేయడం అనేది చాలా సంతోషదగ్గ విశేషం. ఇంత స్థాయికి జరిగింది. రాను మనం సిఎస్ఆర్ ప్రాజెక్టులు కూడా ఖచ్చితంగా మనం సిఎస్ఆర్ ప్రాజెక్టులు కనుక మనం ఖచ్చితంగా చేస్తే ఇంకా మంచి మెరుగైన ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దూర ప్రాంతం నుంచి వారి పాఠశాలకు వెళ్ళటకు అనుకూలంగా సార్ మూర్తి గారు, వెంకటరావు గారు, వెంకటేశ్వర గారు రండి సార్, రండి సార్, తిరువెంగళం సార్. సార్ ఒకసారి సత్యం గారు, తిరుమలరెడ్డి గారు కూడా వేదిక మీదకి వస్తే సంతోషిస్తాం. రండి రండి సార్. సార్ అట్లా దంపతులతోటి వారికి సత్కారం జరుగుతుంది. వినియోగించుకొని చక్కగా చదువుకోవాలని చెప్పి అందులో ఇద్దరు మా శిష్యురాలు ఉన్నారు. మరి శ్రీనివాసరావు ఇద్దరికి కంగ్రాచులేషన్. అందుకోవాల్సిందిగా వారిని సవినయంగా కోరుచున్నాం. వెరీ గుడ్. పిల్లలందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చీమకుర్తి తరఫున మీకు ఆశీర్వచనాలు అందిస్తున్నాం తల్లి. ఎస్కే రఫీ, పి మధు, టి మురళీకృష్ణ, వి శ్రీనివాసరావు. అద్దెం క్లబ్ నుంచి కోటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి సార్.
కాకర్ల కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, కాకర్ల రండి సార్ పైకి. వారికి పుష్పగుచ్చం. జి ప్రసాద్, మీరు ఒకసారి వేదిక మీదకి రండి సార్. ప్రసాద్ గారు ఘనమైనటువంటి సన్మానాన్ని అందించాలి. ఈ సంవత్సరం చాలా కీలకమైంది. మా కణాలని గుర్తించగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఒక రోటరీ ఇంటర్నేషనల్ కే ఉంది. మరి దాన్ని ఈ సంవత్సరం ఈ 5 క్లబ్లకి మరి సర్వీస్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది వారి హయాంలో జరుగుతుందంటే నిజంగా సంతోషించాల్సింది, గర్వపడాల్సింది. సర్వీస్ మంచి ప్రాజెక్ట్ సార్ అది. ఒక్క నిమిషం ఒకసారి మేడం. ఓకే అన్నయ్య, బంధువులు అన్నయ్య ఒకసారి ఇబ్బంది ఏం లేదు. అమ్మా అట్లా అట్లా పార్ల శ్రీనివాసరావు గారి దంపతులకి మనం రోటరీ క్లబ్ ఆఫ్ చెంగుటూరు తరఫున వారిని అభినందిద్దాం. ఈ సంవత్సరం సజావుగా ప్రశాంతంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేనేజర్ ఇక్కుర్తి శివప్రసాద్ గారు మరి ఇద్దరు శ్రీనివాసరావుని ఘనంగా సన్మానిస్తున్నారు. మరి రోటరీ సేవలో నిర్విఘ్నంగా ముందుకు సాగాలి. సార్ ఇచ్చండి సార్. సార్ సార్ ఒకసారి చెప్పా ఓకే. ముక్తి 13వ నూతన కార్యవర్గ సమావేశానికి వచ్చేసినటువంటి రోటరీ సభ్యులు, అతిథులు, వద్దులే ఎట్లా ఉన్నట్లు చిన్న మేడం అందరు నిల్చోండి ఒకసారి. చిన్న దగ్గరికి నిలబండి మేడం ఒకసారి. అన్నయ్య ఓకే మేడం ఓకే. నిల్చోండి అమ్మ, దగ్గర రండి. దగ్గర రా దగ్గర. మేడం మేడం అట్లే ఉండి. బరువు అనిపించదు అన్నయ్య దగ్గరకు. చూడండి అమ్మ, దగ్గరికి ముందుకు రండి. కొంచెం అన్నయ్య చూడండి మేడం ఒకసారి. ఓకే బాబు ఒకసారి స్మైల్ స్మైల్. అంజలి అంజలి పోయి లోపలికి వచ్చాడు అమ్మ. సరే చిన్న కొంచెం మధు వెళ్ళండి. అట్లా హలో కొంచెం అక్కడ నిలబడిపోండి శంకర్.
ఒకసారి ఏమన్నా 11 నిండిపోయిందంట వాళ్ళ స్టోరీ నిండిపోయిందంట మా యాక్షన్ అండి ప్రసన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దిగారా మీరు అన్నయ్య ఒకసారి ఇవ్వండి. మన ఎట్లా